దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన సంఘమునకు, అదే విధముగా ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో పేరు పేరున శుభములు, సమాధానములు, వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమ, ఈ దినం ప్రత్యేకంగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనమందరం కలుసుకొని, దేవుని వాక్యాన్ని మనమందరం ఆలోచన చేస్తూ, దేవుని ఉన్నతమైన సంగతులను మన ఆత్మీయ జీవితముల కొరకు, ఆత్మీయ ఎదుగుదల కొరకు మనమందరము కొన్ని విషయాలను ఆలోచన చేయాలనేటువంటి ఒక చిన్న ఆలోచనతో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఎందుకంటే వాక్యము అనగానే మనందరికీ తెలుసు, అది దేవుని మాట. దేవుని మాట ఎంత శక్తివంతమైనటువంటిది అంటే, ఈరోజు మనం ఉంటున్నటువంటి ఆ దేవుని మాట వలన ఎంత శక్తివంతమైనది అంటే, మనం నివసిస్తున్నటువంటి ఈ ప్రకృతి, ఈ సృష్టి యావత్తు ఆ మాట వలనే కలిగిందన్నటువంటి వాస్తవం మనందరికీ తెలిసినటువంటి మాట. అందువల్ల ఆ దేవుని వాక్యము ద్వారా మనమందరము మన జీవితములను, మన వ్యక్తిగత జీవితాలను, ఆత్మీయ జీవితములను, ఈ లౌకికమైనటువంటి ఈ లోకపు తలంపులను మానుకొని ఆత్మీయతను ఎదుగుదల చేసుకోవడానికి దేవుని వాక్యము చాలా ఉపయోగపడుతుందని ఒక చక్కటి ఆలోచనతో కొద్ది నిమిషాలు మీ ముందుకు రావటం జరుగుతుంది. వీళ్ళారా, మనం ఏదైనా ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు, లేదా దేవుని వాక్యము ఏదైతే చెప్పబడుతుందో ఆ మాట చెప్పగానే, ఈ మాట నాకు సంబంధించింది, దేవుడు సూటిగా నాతోనే మాట్లాడుతున్నాడు అని ఆ మాటకు లోబడి ఇది నాకు సంబంధించినటువంటి విషయం అని ఆ వాక్య ప్రకారంగా మన జీవితాన్ని సరిచేసుకోవాల్సినదిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఉదాహరణ చెప్తున్నాను. ఒక విషయాన్ని మనము ఆలోచన చేస్తున్నప్పుడు అది ఏ విధముగా, ఎంత క్లిష్టమైనటువంటి విషయం అయినప్పటికీ కూడా ఏ విధముగా ఆలోచన చేయాలి అంటే, ప్రియులారా, దేవుని వాక్య భాగంలో ఒక్క మాట మనం ఆలోచన చేద్దాం. చేస్తాం. బైబిల్లో ఒక విషయం, ఒక అంశం లేదా ఒక విషయం మనం నేర్చుకోబోతున్నప్పుడు, ఒక విషయాన్ని మనం తెలుసుకోబోతున్నప్పుడు, బైబిల్ యొక్క ప్రాసెస్ లేదా బైబిల్ యొక్క విధి విధానం మనకు నేర్పించినది అనగా ప్రవక్తులు కానీ, అపోస్తులు కానీ, లేదా దేవుని గ్రంథంలో ఉన్నటువంటి రాయబడినటువంటి దైవజనులు, పెద్ద పెద్ద భక్తులు ఏ విధంగా వాక్యాన్ని నిర్వర్తించుకోవాలి, ఆ వాక్యాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా ఒక విషయం నిజము అని నిర్ధారణ చేయాలి అని వాక్యం ఏం చెప్పింది అంటే, మనందరికీ తెలిసినటువంటి మాట. ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయము 15వ వచనంలో గ్రంథకర్త మోషే, ప్రవక్త దైవజనుడు మోషే ఈ విధంగా చెప్తున్నాడు. ఒక విషయాన్ని ఏ విధంగా మనము ఒక విషయం నిజము అని తేల్చడానికి, ఒక విషయం ఇది కరెక్టు, ఇది స్థిరము అని చెప్పడానికి బైబిల్లో కొన్ని సూత్రాలు దేవుడు ఏర్పాటు చేశాడు. ఏంటి కొన్ని సూత్రాలు అంటే, ఒక విషయం దృఢపరచడానికి, స్థిరపరచడానికి దేవుని వాక్యం చెప్పింది ఏంటంటే, బైబిల్లో ఒక మాట ఉంటే కాదు, ఆ మాటకు 1 లేదా 2 లేదా 3 మాటలు స్థిరపరచాలి అనేటువంటి మాట మనం చూస్తాం. మనందరికీ తెలుసు, ఒకడు ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయము 15వ వచనంలో భక్తుడు చెబుతున్నటువంటి మాట ఏంటి అంటే, ఒక సాక్షి యొక్క సాక్ష్యము అంగీకరింపబడదు. ఆ సాక్ష్యము స్థిరపరచాలి అంటే 2 సాక్ష్యముల మాట మీదైనను లేదా 3 సాక్షుల మాట మీదైనను ప్రతి సంగతి స్థిరపరచబడును అనేటువంటి మాట. అలాగే మత్తయి సువార్త 18వ అధ్యాయము 16వ వచనంలో కూడా, అతడు వినిన ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడును అనేటువంటి మాట చూస్తాం. అదేవిధంగా ఇలా చూస్తూ పోతుంటే 18వ అధ్యాయం మత్తయి సువార్త 20వ వచనం కానీ, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ మాట గాన మనం చూస్తున్నప్పుడు, అక్కడ భక్తులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఒక విషయము నిజమో చెప్పడానికి, ఒక విషయము వాస్తవమో చెప్పడానికి ఏంటి బేసిక్ లేదా ఆధారం ఏంటి అంటే దేవుని వాక్యం.
దేవుని వాక్యము ఎలా బేసిక్ చేసుకోవాలి, ఎలా ఆధారం చేసుకోవాలి అంటే ఒక మాట కాదు, ఒకరు చెప్పింది కాదు, లేదా ఇద్దరు చెప్పింది కాదు, ఆ మాట ఇద్దరు లేదా ముగ్గురు చెప్పినదే స్థిరము అని చెప్పాడు. అందుకనే మనం కూడా ఒక విషయము లేదా ఒక విషయం బలపరచడానికి, ఇది నిజము నిర్ధారించడానికి ఒకటి కాదు సాక్షి, 2 లేదా 3 సాక్ష్య ఆధారాలు ఉండాలి అనేది దేవుని వాక్యం. ప్రియులారా, మరొక మాట చెప్తున్నాను. మనం బైబిల్ చదువుతున్నప్పుడు, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మరొక హెచ్చరిక. ఒకటి, స్థిరపరిచేది ఏ విధంగా స్థిరపరచాలో మనం చెప్పుకున్నాం. రెండవదిగా, ఆ మాటలో ఏ ఒక్క మాట, దేవుని మాటలో ఏ ఒక్క మాట బయట మాట కలపకూడదు. ఉదాహరణ చెప్తున్నాను. మనం సామెతల గ్రంథం 30వ అధ్యాయం, భక్తుడు, దైవజనుడు, జ్ఞాని సొలొమోను రాస్తాడు. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 6వ వచనంలో ఏమంటాడు అంటే, ఆయన మాటలతో ఏమీ చేర్చుకుము. ఎవరి మాటలతో అంటే దేవుని మాటలతో. బయట మాటలు ఏమీ చేర్చుకుము. ఎందుకంటే ఆయన అంటాడు, ఆయన నిన్ను గద్దించునేమో. ఒకవేళ దేవుని మాటలు చెప్పేటప్పుడు దేవుని మాటలే మనం మాట్లాడాలి. వాక్యం చెప్పేటప్పుడు వాక్యముతోనే ఒక విషయం నీకు అర్థం కాకపోతే, ఆ విషయం అర్థం కాకున్నప్పుడు నీకు అర్థం కానట్టుగా ఉండాలి తప్ప, దాన్ని బయట విషయం తీసుకొచ్చి ఇదిగో ఇట్లా ఉంటుంది, ఇదిగో ఇట్లా ఉంటుందని మనం బయట విషయాలు కలపొద్దు అంటాడు. ఒకవేళ అలా కలిపితే ఏమంటున్నాడంటే, ఒకవేళ నీకు తెలుసో తెలియక కలిపితే ఆయన అంటాడు, ఆయన నిన్ను గద్దించునేమో. అంటే ఆయన గద్దింపు ఎట్లా ఉంటుంది? ఉదాహరణ చెప్తున్నాను. నువ్వు గద్దించునేమో, అప్పుడు నువ్వేమవుతావంట? అబద్ధికుడు అవుతావు అనే మాట చూస్తున్నావు. రెండవది, అదే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 2వ వచనం చూస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, నేను ఆజ్ఞాపించిన మాటలతో దేనిని కలపకూడదు, దానిలో నుండి తీసివేయకూడదు. దేవుని వాక్యానికి ఒకటి కలపొద్దు, రెండవది తీసివేయద్దు. వాక్యం ఏముంటే దాని ప్రకారమే నడుచుకోండి అని చెప్తుంది. ఎందుకు ఈ మాటలు మీకు గుర్తు చేస్తున్నానంటే, మనం ఒకవేళ కలిపితే ఎంత ప్రమాదం ఉంటుంది అంటే, ఉదాహరణ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 18వ వచనం చూస్తున్నప్పుడు, ప్రియమైనటువంటి దేవుని సంగమం, మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో ఏదైనను కలిపిన ఎడలా ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళన్నీ దేవుడు మీ మీదకి వేస్తాడు. అంటే ఒక మాట కలిపినా, ఒక మాట తీసేసినా దేవుడు ఏం చేస్తాడంట? తెగుళ్ళు. అంటే ఆ తెగుళ్ళు ఏం చేస్తాయి? నువ్వు నాశనం అయ్యేంత వరకు నేను వెంటాడుతూనే ఉంటాయి. కనుక మనము దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలుగా, సంఘముగా మనం ఏం చేయాలి అంటే మనము దేవుని వాక్యము మాట్లాడుతున్నప్పుడు, చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు మనము వాక్య ప్రకారమే మనం నడుచుకోవాలి. ఆ వాక్యంలో ఒకటి కలపొద్దు, ఒకటి తీసివేయద్దు. దేవుని వాక్యం దేవుడు ఏదైతే మనకు చెప్పాడో దాని ప్రకారమే మనం ముందుకు వెళ్ళాలన్నదే ఇంతవరకు చెప్పినటువంటి సూత్రం. ప్రియులారా, అందుకు నేను ఇప్పుడు అంశంలోనికి వస్తున్నాను. ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్న అంశము అంటే, ఈరోజు చాలామంది యావత్ క్రైస్తవ సంఘంలో, యావత్ దేవుని పిల్లలుగా, సంఘముగా చాలామంది ఉన్నటువంటి అభిప్రాయం, చాలామంది ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, ప్రభు వల్ల ఎప్పుడు తీసుకోవాలి. ఇది అంశం అండి. ఏంటి అంశము అంటే, ప్రభు రాత్రి భోజనం లేదా ప్రభు సంస్కారం ఎప్పుడు తీసుకోవాలి? చాలా రకరకాలుగా పేర్లు ఉన్నాయి. ప్రభు బల్ల అంటారు, ప్రభు రాత్రి భోజనం అంటారు, తర్వాత ఆ బల్లారాధన అంటారు, లేకపోతే ప్రభు సంస్కరణ అంటారు. అంటే ఈ ప్రభు బల్ల ఎప్పుడు తీసుకోవాలి? ఎందుకంటే ఈ పదాన్ని నేను ఎందుకు ఉపయోగిస్తున్నాను అంటే, చాలామంది నన్ను అడిగారు. చాలామంది ఒకరేమో ప్రతి దినము ప్రభు బల్ల తీసుకోవాలంటున్నారు. మరొకరేమో లేదు ప్రతి ఆదివారం తీసుకోవాలంటున్నారు. మరొకరేమో లేదు 2 వారాలకు ఒకసారి తీసుకున్నా పర్వాలేదు అంటారు. మరొకరేమో నెలకు ఒకసారి తీసుకున్నా పర్వాలేదు అంటారు. మరికొంతమంది ఏమో సంవత్సరానికి ఒకసారి తీసుకుంటే సరిపోతుందని చాలామంది అంటున్నారు. అందువల్ల మరి ఎప్పుడు తీసుకోవాలి అనేది సమాజానికి క్లారిటీ లేదు. నేను ఎందుకు ఈ మాట మీకు గుర్తు చేస్తున్నానంటే, మనం దేవుని వాక్యంతో ఏదైనా కానీ స్థిరపరచుకోవాలి. దేవుని వాక్యం ఎప్పుడు తీసుకోవాలి అని చెబుతుందో అప్పుడే మనం తీసుకోవాలి. ప్రియులారా, అందువల్ల ఈరోజు 5 రకాలుగా మాట్లాడుతున్నారు. ప్రతిరోజు అని కొందరు, వారానికని కొందరు, 2 వారాలకని కొందరు, నెలకని కొందరు, సంవత్సరానికి ఒకసారి కూడా తీసుకోవచ్చు అని మరికొందరు. ఇది రకరకాలుగా ఉండటం వల్ల
ఏది వాస్తవం? మరి కొంతమంది ఏమని విమర్శిస్తారంటే, కొంతమంది సంఘాలలో ప్రతి ఆదివారం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ప్రతి ఆదివారం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఈ ప్రతి ఆదివారం ఇచ్చేవాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటంటే, ఇదిగో పలానా సంఘం, పలానా సంఘస్థులు, ఇదిగో ప్రతి ఆదివారం తీసుకోవడం లేదు, వాళ్ళు నెలకు ఒకసారి తీసుకుంటున్నారు, వాళ్ళు సంవత్సరానికి ఒకసారి తీసుకుంటున్నారు, గనక వాళ్ళు నరకానికి వెళుతున్నారు అనేటువంటి మాట చాలామంది వింటూ ఉంటారు. ఈరోజు అలాంటి వాళ్ళకి నేను చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నరకానికి వెళుతారనే విషయం నువ్వు చెప్పటం కాదు, బైబిల్ ఏమని చెప్పిందా, దేవుడు ఏమని చెప్పాడా? సరే, ఎప్పుడు తీసుకోవాలని చెప్పాడు ప్రభు బల్లారాన్ని ఎప్పుడు తీసుకోవాలని చెప్పింది వాక్యం? ఎప్పుడు తీసుకోవాలని చెప్పి అప్పుడే మనం తీసుకోవాలి కదా. దీని విషయంలో మనుషులు తీర్పు తీర్చకూడదు. మనుషులు ఒకటి కలపొద్దు అన్నాడు, ఒకటి తీయొద్దు అన్నాడు. కనుక దేవుని వాక్యంలో ఏది ఉంటే దాని ప్రకారం మనం ఆలోచన చేద్దాం. ఈ రాత్రి దేవుడు మనందరితో సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రభు బల్ల ఎప్పుడు తీసుకోవాలి? కన్ఫ్యూషన్లో ఉండదు, క్లారిటీలోనికి రావాలి. జీవితం కొంతమంది ఏమో నెల తీసుకున్న వాళ్ళు ఎవరో ప్రతి వారం తీసుకోవాలని చెబితే దాన్ని బట్టి అవును కదా, మేము 4 వారాలు తీసుకోకుండా నెలకు ఒకసారి తీసుకుంటున్నాం, కనుక మాకు ఏమైనా ప్రాబ్లం జరుగుతుందేమో అని. రెండవది, ప్రతి ఆదివారం తీసుకుంటున్నటువంటి వాళ్ళు మేము స్వర్గానికి వెళతాం, ఏమైనా పాపం చేసుకోవచ్చు, బల్ల కరెక్ట్ తీసుకుంటున్నాం కనుక మేము స్వర్గానికి పరలోకానికి వెళ్తామని వాళ్ళు కూడా విరవైకూడదు. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని వాక్యం ఏం చెప్తుంది? ప్రభు బల్ల ఎప్పుడు తీసుకోవాలి? నెలక, ప్రతి ఆదివారం, ప్రతి దినమా, ప్రతి ఆదివారమా, లేదా నెలకొకసారా, సంవత్సరానికి ఒకసారి ఎప్పుడు తీసుకోవాలి అనేటువంటి అంశంపై నేను కేవలము కొద్ది నిమిషాలు మాత్రమే నేను మాట్లాడాలనుకుంటున్నాను. వింటున్నటువంటి ఆడియన్స్ కానీ లేదా వింటున్నటువంటి భక్తులు కానీ చాలా జాగ్రత్తగా వినాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఒక మాట గుర్తు చేస్తున్నాను. చాలా మంది ఎప్పుడు తీసుకోవాలని సమాజంలో వెలవడింది అంటే, కొంతమంది చెప్తున్నటువంటి మాట ఎప్పుడు తీసుకోవాలని చెప్తున్నారు అంటే, ప్రతి ఆదివారం తీసుకోవాలి అంటున్నారు. ఇది వాస్తవమా? ప్రతి ఆదివారం తీసుకోవడం తప్పు అని చెప్పడం లేదు, కానీ బైబిల్ ఏం చెప్పింది అనేది ఇక్కడ నేను మాట్లాడుతున్నాను. బైబిల్ ఏం చెప్పింది ఉదాహరణ చెప్తున్నాను. వాళ్ళు చూపించేటువంటి రెఫరెన్స్ ఏంటంటే, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనంలో ఆదివారం అపోస్తులైనటువంటి పౌలు ఆదివారం రొట్టె విరుచుట కూడినప్పుడు అనేటువంటి మాట మనం చూస్తాం. ఎప్పుడు కూడారంట వారు? దైవజనుడు, అపోస్తులుడు ఎప్పుడు వాళ్ళు ప్రభు బల్ల తీసుకున్నారంటే ఆదివారము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అంటే ఆదివారము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అనేటువంటి మాట అంటే, ఈ మాటను పట్టుకొని, ఇదొక్క రెఫరెన్స్ పెట్టుకొని వీళ్ళు అంటున్నటువంటి మాట ఏంటంటే, ఆదివారమున రొట్టె విరుచుటకు కూడినప్పుడు అని మాట. ఏ దినం అని రాయబడింది ఇక్కడ? ఆదివారం అని రాయబడింది. ఆదివారం అని రాయబడింది కనుక ఈరోజు ఈ మాటను తీసుకొని చాలా మంది ఏం చెప్తున్నారు అంటే, ప్రతి ఆదివారం తీసుకోవాలి అని చెప్తున్నారు. ఏమంటున్నారు అంటే, ప్రతి ఆదివారం తీసుకోవాలని బైబిల్ చెబితే మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ఇందులో నేను కాదు అనడం నేను ఎవరిని? విషయం ఏంటంటే, బైబిల్లో ప్రతి ఆదివారం తీసుకోవాలని చెబితే ఖచ్చితంగా మనం ప్రతి ఆదివారం తీసుకోవాలి. కానీ ఇక్కడ చెబుతున్నటువంటిది ఏంటి అంటే, ఆదివారము మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అన్నాడు. ఏ వారం అన్నాడు? ఆదివారం అన్నాడు. రైట్. ఆదివారం ఉంది కదా అని చెప్తారు. ఆదివారం ఉంది అని ప్రతి ఆదివారం అని ఉందా? ఉదాహరణ నేను చెప్తున్నాను. ఒక నెలకు ఎన్ని ఆదివారాలు వస్తాయి? 4 ఆదివారాలు, లేదా 4 ఆదివారాలు వస్తాయి, లేదా 5 ఆదివారాలు వస్తాయి. మనకు తెలుసు. సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు వస్తాయి? 54 ఆదివారాలు వస్తాయి. గుర్తుపెట్టుకుందాం. ఇలాగున ఇప్పుడు సంవత్సరానికి 54 ఆదివారాలు వస్తాయి, నెలకు 4 ఆదివారాలు వస్తాయి. మరి ఇప్పుడు నెలకు 4 ఆదివారాలు వచ్చాయి కదా అని కలిసి 4 ఆదివారాలు కంటిన్యూ తీసుకోమన్నాడా, లేదా ఓన్లీ ఆదివారం అన్నాడా? ఆదివారం అన్నాడు అంతే. మరి ఏ ఆదివారం? 54 ఆదివారాలను ఏ ఆదివారం తీసుకోవాలా? క్లారిటీ ఇవ్వలేదు ఇక్కడ. ఇదిగో ప్రతి ఆదివారం అనే పదం వాడలేదు ఇక్కడ. అలాని ఇదిగో నెలలో ఒక్కసారి అని చెప్పలేదు. అట్లని నెలకు ఒక్కసారి తీసుకోండి అని చెప్పలేదు. అలాని కలిసి సంవత్సరానికి ఒక్కసారి తీసుకోండి అని చెప్పలేదు. అక్కడ అన్న మాట ఏంటంటే, ఆదివారం రొట్టె విరుచుటకు కూడినప్పుడు అన్నాడు. ఏ ఆదివారము? లేని విషయాన్ని మనం కలపకూడదు. ఒకటి. రెండవది ఏమంటున్నారంటే ప్రియులారా, ఇక్కడ గమనిద్దాం. రెండవది ఏమంటున్నారంటే, బైబిల్లో ఆదివారం అనేటువంటిది మాత్రమే కాదు. మీకు ఒక మాట చూపిస్తాను. అదే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు
రెండవ అధ్యాయము 41 వచనం నుండి 46 వచనం మనం చదువుతున్నప్పుడు 46 వచనం చదువుతున్నప్పుడు ప్రారంభపు శతాబ్దంలో మొట్టమొదటి సంఘం 3000 మంది బాప్టిజం తీసుకున్న తర్వాత వాళ్ళు ఎలా నిలిచారు అంటే 41 వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారందరూ బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది బాప్టిజమం పొందుకున్నారు. వాళ్ళు ఏం చేశారంట 42 వచనం, వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరిచుటి యందును ప్రార్థన చేయుటి యందును ఎడతెగక ఉండిరి. అంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే బాప్తిసం పొందుకున్న వాళ్ళు బోధయందు సహవాసమందు రొట్టె విరిచుటి యందు ప్రార్థన చేయుటి యందు ఎలా ఉన్నారంట ఎడతెగక. మరి ఎడతెగక అంటే అర్థం ఏంటి? వారానికి ఒకసారైనా? ఎడతెగక అంటే 24 అవర్స్, ఇక గ్యాప్ లేదు. మరి రొట్టె విరుచుట యందు అంటే ప్రభురాత్రి భోజనం బల్లారాధన ఎలా తీసుకున్నారంట వాళ్ళు? ఎడతెగక చేస్తున్నారంట. ఎడతెగక అంటే అర్థం ఏంటి? మనం ఇట్లా ఆలోచన చేస్తే ప్రియులారా, ఇదే 46 వచనం చూస్తే 46 వచనం చూస్తున్నప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పగా కూడుకొనుచు ఇంటింట రొట్టె వెలుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై అనే మాట చూస్తాం. అంటే ఇక్కడ ఎప్పుడు తీసుకున్నారంటే బల్లారాధన? ప్రతిదినం ఇంటింట. ఏమన్నా 46 వచనం, వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములు తప్పక కూడుకొనొచ్చు ఇంటింట రొట్టె వెలుచుచు అనే మాట చూస్తాం. అంటే ఎప్పుడంటే వాళ్ళు ప్రతి దినము అనేటువంటి మాట రాయబడింది. ప్రతి దినము బల్లారాధన తీసుకుంటున్నారట. మరి ప్రతి దినము బైబిల్లో చెప్పబడింది ఏంటంటే ప్రతి దినం. మరి ప్రతి దినం అని రాయబడింది కదా, మరి ఆదివారము అని ఎందుకు చెప్తున్నావు? ఈరోజు ప్రతి దినం వాస్తవానికి బైబిల్ ప్రకారంగా అయితే ప్రతి దినం తీసుకోవాలి. అక్కడ రాయబడింది ప్రతి దినము దేవాలయంలో తప్పగా కూడుకున్న ప్రతిసారి ప్రభు బల్ల తీసుకోవాలి. మరి ఇప్పుడు చేస్తున్నారా? ఈరోజు ప్రతి ఆదివారం చేయాలని చెప్పేటువంటి బోధకులు చేస్తున్నారా? సంఘం చేస్తుందా? ప్రియులారా, ఎందుకు ఈ మాట గుర్తు చేస్తున్నానంటే వాస్తవానికి అసలు బైబిల్లో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు తీసుకోవాలని చెప్పాడు అన్నది మనం నేర్చుకోబోతున్నాం. రెండవది మీకు చెప్తున్నాను, పైనేమో ఎడతెగక చేయమన్నాడు, క్రిందకు వచ్చేసరికి ఏమో ప్రతి దినము చేయమన్నాడు. ఎడతెగక అనేదానికి ప్రతి దినము అనేదానికి తేడా. ఎడతెగక అంటే ప్రతి క్షణం, సమయమందును. ఎడతెగక అంటే ఇక ఏ గ్యాప్ లేదు. మరి అలాగే మరి కిందకు వచ్చేసరికి ఏమన్నాడు? ప్రతి దినము అన్నాడు. మరి ఒక మాట చెప్తున్నాను, అలాగుననే అదే అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము మొదటి రెండు వచనాలలో అక్కడ చెబుతున్నటువంటి మాట ఏంటంటే, అపోస్తుల కార్యాలు మొదటి 2 వచనాల్లో మనం చూస్తాం. ఇలాగున అదే అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 7 నుండి 11 వచనాలు మనం చూస్తే 7 నుండి 11 వచనాలను చూస్తే ఆ ఆదివారం అనేటువంటి మాట చూస్తున్నాం. ఇలాగున మనం ఆలోచన చేసుకుంటూ పోతుంటే ఇక్కడ ఎప్పుడు తీసుకోవాలి ప్రభు వల్ల? ఇప్పుడు ఇక్కడ పౌలు గారు అపోస్తుల కార్యాలు మనం చదువుతున్నప్పుడు 27వ అధ్యాయము 33 నుండి 35 వచనాలు మనం చదివితే పౌలు గారు 2 వారాలు బల్లాలను తీసుకోలేదు. ఈరోజు ఎవరైతే ప్రతి ఆదివారం ప్రభు బల్ల తీసుకోవాలని చెప్తున్నారో వాళ్ళందరికీ నేను అడుగుతున్నటువంటి సూటి ప్రశ్న ఏంటంటే, అపోస్తులైనటువంటి పౌలు గారు ఆదివారమును బల్లాలను తీసుకోవాలని చెప్పేటువంటి దైవజనుడే 2 వారాలు బల్లాలను తీసుకోలేదు. ఎక్కడ ఆ మాట చూద్దాం. 33 నుండి 35 వచనాలు. అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయము 33, 35 వచనం. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి వీరేమీ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకొని ఉన్నారు. అంటే అర్థం ఏంటి? ఏమీ పుచ్చుకొనక. ఎన్ని రోజులు? 14 రోజులు. అంటే అర్థం ఏంటి? ఎన్ని వారాలు? 2 వారాలు. ఇక్కడ గమనించాలి మనం. 33 వచనం మరొకసారి చదువుతున్నాను. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకొని ఉన్నారు. ఈ మాటలు చెప్పి అంటే 14 దినములు అంటే అర్థం ఏంటి? 2 వారాలు మరి ప్రభు బల్లే ఏమీ పుచ్చుకోలేదంటే నీళ్లు తాగలేదు, ఏమీ తినలేదు. మరి ఏమీ తినలేదు, ఏమీ త్రాగలేదు. మరి అప్పుడు ఏం చేశారంట? 14 దినాలు అంటే అర్థం ఏంటి? 2 వారాలు. మరి ప్రభు బల్ల తీసుకోలేదే. ప్రతి ఆదివారం తీసుకోవాలనుకుంటే మరి 2 వారాలు తీసుకోలేదు మధ్యలో. మరి ఏంటి పరిస్థితి? మరి కింద 35 వచనం చూస్తే అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఈ మాటలు చెప్పి ఒకరెట్టి పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి తినసాగిరి. అంటే 2 దినముల తరువాత ప్రభు బల తీసుకుంటున్నారు వీళ్ళు. మరి ఇప్పుడు ఇక్కడ నేను అర్థం చేసుకోవాల్సింది 3 రకాలు చూపించాను.
3 రకాలు. మళ్ళీ కొంతమంది ఏమంటున్నారంటే సంవత్సరానికి ఒకసారి తీసుకోవాలంటున్నారు. సంవత్సరానికి ఒకసారి ఎలా తీసుకోవాలంటున్నారంటే ఒకటి గమనిద్దాం. సంవత్సరానికి ఒకసారి ఎలా తీసుకోవాలంటారంటే పస్కా పశువు. యేసు ప్రభు ఎవరు? ప్రభు బల ఎలా వచ్చింది ఇది? ప్రభు బల యొక్క ఉద్దేశం ఏంటి? పరమార్థం ఏంటి? అసలు ప్రభు బల రావడానికి గల కారణం ఏంటి అని అంటే, మనం నిర్గమకాండము 12వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు, లేదా లేవికాండము 21వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు మనకు కనిపించేటువంటి భావం ఏంటంటే, అసలు పస్కా ఉద్దేశం ఏంటి? పస్కా ఉద్దేశం ఏంటో మనకు తెలుసు. ఆ పస్కా పండుగ, పస్కా పండుగ రోజు మాత్రమే యేసు ప్రభు ఎప్పుడు తీసుకున్నాడు? మత్తయి సువార్త 21వ అధ్యాయము మనం చదువుతున్నప్పుడు, ఆ 21వ అధ్యాయం 21వ వచనంలో ఆ ప్రభు బల్ల ఎప్పుడు తీసుకున్నాడు అంటే పస్కా పండుగ రోజు. అంటే పస్కా పండుగకు ముందు దినాలలో ప్రభు బల్ల తీసుకున్నాడు. అసలు ప్రభు బల్లకు యేసు యొక్క మరణానికి సాదృశ్యమే కదా. మరి అందువల్ల సంవత్సరానికి ఒకసారి పస్కా పండుగ వస్తుంది కనుక మేము సంవత్సరానికి ఒకసారి ప్రభు బల తీసుకుంటామని ఇప్పటికి కూడా జూడాయిజం వాళ్ళు లేదా యూదులుగా పిలువబడుతున్న వాళ్ళు ఇప్పటికి కూడా సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రభు బల తీసుకుంటున్నారు. ప్రియులారా, ఈ ఓవరాల్గా 4 రకాలు చెప్పారు. 1 ప్రతిదినం, 2 ప్రతి ఆదివారము, 3 2 వారాలు, 4 ఏం చెప్పాను? సంవత్సరానికి ఒకసారి. ఇప్పుడు ఇందులో ఏది వాస్తవం, మనం ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు నేను కంక్లూజన్లోనికి వస్తున్నాను, క్లారిటీలోనికి వస్తున్నాను. అంటే బైబిల్లో 4 రకాలుగా చెప్పబడింది. మనం ఎప్పుడు తీసుకోవాలి అనేది ఇప్పుడు నేను వాస్తవాన్ని మేము ముందుకు పెడుతున్నాను. ప్రియులారా, అందువల్ల ఇక్కడ మరి ఎప్పుడు తీసుకోవాలనేటువంటి విషయాన్ని ఎవరు సతమతం అవ్వక ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. ఏంటి అంటే, మనము అవునండి ఇప్పుడు ప్రతి దినమని నీవే వాక్యం చెప్పావు, ప్రతి దినమని, అలాగని ప్రతి ఆదివారం అని మీరే చూపించారు, వచనం చూపించాను నేనే. మరి అలాగని 14 రోజులు అంటే 2 వారాల తర్వాత నేనే వచనం చూపించాను. అలాగే సంవత్సరానికి ఒక్కసారి అని కూడా చెప్పాను. అంటే ఎవరు ఏది చేసినా వాక్యంలో వాళ్ళు చూపించేటువంటి రెఫరెన్స్ లేదు. ప్రియులారా, మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఎలా తీసుకోవాలి ప్రభు బల? ఎప్పుడు తీసుకోవాలి అంటే ప్రతి దినం ప్రభు బల తీసుకోవాలన్నా, లేదా నెలకు ఒకసారి తీసుకుందామా, లేదా సంవత్సరానికి ఒకసారి తీసుకుందామా, 2 వారాలకు ఒకసారి తీసుకుందామా? ఎప్పుడు తీసుకుందాం ప్రభు బల? ఇప్పుడు క్లారిటీలోనికి, కంక్లూజన్లోనికి నేను వస్తున్నాను. మనం ఇప్పుడు ఆలోచించేద్దాం. ఇప్పుడు ఇక్కడ ప్రభు బల్ల యొక్క ఎప్పుడు తీసుకోవాలనేది ప్రాముఖ్యంగా ఇక్కడ ఒక మాట చెప్తున్నాను. ఒక మాట చూద్దాం. మరి ఎప్పుడు తీసుకోవాలని చెప్తుంటే ఇక్కడ గ్రంథకర్త పౌలు గారు, దైవజనుడు ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 46వ వచనంలో ప్రతి దినము ఫస్ట్ ఆఫ్ ఆల్ సంఘము యొక్క ఆలోచన చెప్తున్నాను. పేతురు గారు ఏం చెప్పారు? ఎడతెగక చేయమన్నాడు. ఇక్కడ 42వ వచనంలో ఎడతెగక చేయమన్నాడు. ప్రభు బల్ల ప్రార్థన కానీ, వాక్యం కానీ, సహవాసం కానీ, ప్రభు బల్ల కానీ ఎలా చేయమన్నాడు? ఎడతెగక చేయమన్నాడు. అంటే కంటిన్యూషన్గా చేయమన్నాడు. గ్యాప్ ఇవ్వకుండా. ఎడతెగక అంటే అర్థం ఏంటంటే గ్యాప్ లేకుండానే అర్థం. మరి ఎడతెగక చెయ్యాలని చెప్పినటువంటి దైవజనుడు మళ్ళా కిందకు వచ్చేసరికి ఏమన్నాడు అంటే ప్రతి దినము అన్నాడు. అంటే ఎడతెగకపోయి దినము అన్నాడు. ఇక్కడ మనం ఆలోచించే విషయం ఏంటంటే, ఇక్కడ పేతురు గారే సంఘంలోనే మారుస్తున్నాడు. ఎడతెగక తీసుకోవాలని చెప్పిన ఆయనే మళ్ళీ ఏమన్నాడు? ఇక్కడ ప్రతి దినం తీసుకోండి, దినానికి ఒకసారి తీసుకోండి అన్నాడు. ఎడతెగక అంటే ఎడతెరపు లేకుండా కానీ అర్థం. మళ్ళీ కిందకు వచ్చేసరికి ఏమన్నాడు అంటే దినానికి ఒక్కసారి తీసుకోండి అన్నాడు. ప్రియులారా, గమనిద్దాం. మరి దినానికి ఒక్కసారి ప్రతి దినమైన కంపల్సరీ తీసుకోవాలా? ప్రతి దినము ఖచ్చితంగా తీసుకోవాలంటే కాదంట. మళ్ళీ ఎప్పుడు తీసుకోవాలంట? ప్రతి దినము కాదు, వారానికి ఒక్కసారి తీసుకోండి అన్నాడు. ఎప్పుడంట? వారానికి ఒక్కసారి. ఎందుకు ఇట్లా మాట మారచ్చా? చాలా మంది చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇక్కడ మనం మారకూడదండి అంటారు. బైబిల్లో ఈ గ్రంథాన్ని రాయించింది ఎవరు? దేవుడే కదా. మరి దేవుడు సమయాన్ని ఒక ఆలోచన చేశాడు. ఇప్పుడు ఎడతెగక బల్లారాధన తీసుకుంటూ ఉండాలంటే సంఘము పని చేసుకోవాలా వద్దా? మరి వాళ్ళ జీవనోపాధికి పనికి వెళ్ళాలా వద్దా? ఎడతెగక ఖచ్చితంగా కూర్చొని బల్లారాధన తినకంటే ఉంటే, ప్రభు బల్ల తీసుకంటే ఉంటే వాళ్ళ కుటుంబ స్థితిగతులు ఏంటి అని
పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే, నాయన ఎడతెగక మనం కూర్చుంటే మరి మీ కుటుంబాలు ఎట్లా, మీ సంసారాలు ఎట్లా, మీ జీవితాలు ఎట్లా, మరి మీ కుటుంబం జీవనోపాధి ఎట్లా, గనుక అది కాదు, ఎడతెగక వద్దు, ఎడతెరపలేకుండా ఇటు కూర్చుంటే మీరు సంసారాలు ఎట్లా, అది మంచిది కాదు, రోజుకు ఒకసారి కూర్చుందాం అన్నాడు ఫస్ట్. అంతేనా? 46వ వచనానికి వచ్చేసరికి ప్రతి దినము అన్నాడు. అంటే ఎడతెగక పోయి ఎక్కడ తీసుకొచ్చాడు దీన్ని? రోజుకొకసారి అన్నాడు. రోజుకొకసారి ఖచ్చితంగా కూడుకోవాలన్నాడు. మరి రోజుకొకసారి కూర్చోవాలి ఖచ్చితంగా అని చెప్పాడు. రోజుకొకసారి తప్పక దేవాలయంలో కూడుకోవచ్చు, ఇంటింట రొట్టె విరుచు అన్నాడు. అంటే తప్పక కూడుకోవాలన్నాడు. మరి కొద్ది కాలం మరి తప్పక కంటిన్యూగా చేశారా? కంటిన్యూగా తప్పక ఏమైనా చేశారా? లేదు. మళ్ళా దేవుడు మళ్ళీ కంటిన్యూగా రోజు చర్చికి రావాలి, రోజు దేవాలయంకి రావాలి, రోజు వచ్చి దేవాలయంలోకి వచ్చి ప్రభు బల తీసుకోవాలంటే వాళ్ళకి కష్టం అవుతుంది కదా, ప్రతి దినం కష్టం అవుతుంది కదా అని ఏం చేశారు అంటే వీళ్ళరా మళ్ళీ వెంటనే వాళ్ళు ఏం చేశారంటే సంఘం ఒక నిర్ణయం తీసింది. ఏం సంఘం నిర్ణయం తీసింది అంటే ఒక్కసారి మీకు చెప్తున్నాను. ఒక్కసారి అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము మొదటి వచనం. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము మొదటి వచనంలో ఏం చేశారు మొదటి వచనం అంటే ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు, ఆ దినములలో శిష్యులు అంటే సంఘము విస్తరించినప్పుడు అని అర్థం. సంఘము ఎక్కువైపోయింది. ఒకసారి ఏమో 3,000 మంది బాప్తిసం పొందారు, ఒకసారి ఏమో 5,000 మంది బాప్తిసం. అంటే సంఘం ఏమైపోయిందంటే కొన్ని వేల లక్షల్లోకి చేరిపోయారు. అప్పుడు ప్రభు బలం ఇవ్వాలంటే రోజు ఒక్కొక్కరికి ఎంత టైం పడుతుంది? ఉదాహరణ చెప్తున్నాను. మన సంఘాల్లో ఒక 200 మంది బాప్తిసాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి. 200 మందికి బల్లారాధన బల్ల ఇవ్వాలి అంటే ఎంత సమయం పడుతుంది? ఒక 200 మందికి ప్రభు బల్ల ఇవ్వాలి అంటే దాదాపు 2 గంటలు పడుతుంది. 2 గంటలు 3 గంటలు పడుతుంది 200 మందికి ఇవ్వాలి అంటే. అలాగున ఈ సంఘములో ప్రారంభ శతాబ్దంలో శిష్యుల సంఖ్య విస్తరించింది. లక్షల్లో చేరిపోయారు, వేలలో చేరిపోయారు. మరి వాళ్ళకి ప్రతి దినము బల్ల ఇవ్వాలంటే ఎంత టైం పడుతుంది? అలాగున ఆ రోజంతా ఇంకా వాక్యం మీకు చెప్పడానికి సమయం లేదు. అదే అంటున్నాడు, కింద చదవండి అన్నమాట. శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రులు చిన్న చూపు చూచిరని ఎబ్రియుల మీద, గ్రీకు భాష మాట్లాడే వాళ్ళ మీద యూదులు సరువు సాగిరి. అంటే సంఖ్య పెరిగిపోయింది, భక్తుల సంఖ్య పెరిగిపోయింది. బల్లారాధన ఇచ్చేటువంటి దానికే సమయం సరిపోతుంది, వాక్యం చెప్పడానికి సమయం సరిపోవడం లేదు. ఎందుకంటే దినమంతా సమయము బల్లారాధన ఇవ్వడానికి సరిపోతుంది. ఎందుకంటే సమాజం ఎక్కువైపోయింది, జనాలు ఎక్కువైపోయారు. కనుక మళ్ళీ ఏం చేశారంటే పెద్దలు, అపోస్తులు, దైవజనులు వాళ్ళు ఏం చేశారంటే, నాయన ఇట్లా కాదు, మనము ప్రతి దినము కాదు, ఇప్పుడు ప్రతి దినము మన బల్ల ఇవ్వడం, మేము ప్రతి దినము బల్ల ఇస్తే వాక్యం ఎప్పుడు చెప్పాలా? వాళ్ళకి ప్రార్థనలు ఎప్పుడు చేయాలా? ఎందుకంటే ఒకరు ఉన్నారనుకోండి, ఒకరు వాక్యం ఎప్పుడు చెప్పాలా? ప్రభు బల్ల ఎప్పుడు ఇవ్వాలా? ప్రతి దినం అలా అట్లా ఒకరోజు కాదు, మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఈరోజు చేయాలా, రేపు చేయాలా, అట్లా ప్రతి దినము చేయాలంటే ఎంత టైం అవుతుంది, ఎలా ఉంటుంది సమయం? ఒకసారి ఆలోచించండి. అందువల్ల వాళ్ళు ఏం చేశారు అంటే 3వ వచనం మనం చదువుతున్నప్పుడు ఏం చేశారంటే సంఘానికి ఒక నిర్ణయం చేశారు. ఏం చేశారంటే, ఇప్పుడు మేము ప్రభు బల్ల ఇచ్చుకుంటుంటే టైం ఇదే సరిపోతుంది, మేము వాక్యం ఎప్పుడు చెప్పాలని సంఘానికి కొన్ని సూత్రులు చెప్పారు. ఏం చెప్పారు అంటే, ప్రియులారా, మేము చెప్పడం అంటే ప్రభు బల్ల ఇవ్వడం సమయం సరిపోతుంది, వాక్యం చెప్పడానికి సమయం సరిపోదు, గనుక ఇట్లా కాదు అని వాళ్ళు ఏం నిర్ణయం చేశారు అంటే, వాళ్ళు వెంటనే ఒక ఆలోచన చేశారు. ప్రతి దినం అంటే కుదరదు. ఏం చేశారు వాళ్ళు? ప్రతి దినం అంటే ప్రభు బల్ల ఇవ్వడానికి కుదరదు. మరి ఎప్పుడు ఇద్దాం? రోజు ప్రభు బల్ల ఇచ్చుకుంటూ పోతే టైం సరిపోయేదల్లా దానికి సరిపోతుంది. మళ్ళీ ఎప్పుడు వాక్యం చెప్పాలా? ఎప్పుడు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలా? ఎప్పుడు స్వస్థత ఆరాధన చేయాలా? ఎప్పుడు దేవుని స్తుతించాలా? ఎప్పుడు దేవుని ఆరాధించాలా? కనుక మనం ఏం చేద్దామండి అంటే ఆదివారం ప్రభు బల్ల ఇద్దాం అని ఒకేసారి అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 7వ వచనం వచ్చేసరికి వాళ్ళు ఏమన్నారంటే ఆదివారం రొట్టె విరుచుటకు కూడుకున్నారు. అంటే అప్పుడు ఏం జరిగింది? ఆదివారం కూడుకున్నారు. అంటే మిగతా 7 రోజులు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు పనులకు వెళ్ళారు, వాళ్ళ కుటుంబ పోషణకు వెళ్ళారు. వాళ్ళు అదే, అందుకనే వీళ్ళు ఏం చేశారంటే ఆదివారంలో మేము రొట్టె విరుచుట కూడినప్పుడు అనేటువంటి మాట రాయబడింది.
ప్రసంగిస్తున్నాడు పౌలు గారు. రాత్రి అయిపోయింది, విస్తరించి వాక్యం చెప్తున్నప్పుడు అక్కడ సమయం చాలా అయిపోయింది. అప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఏ దినానికి వచ్చింది ఇప్పుడు? ఆదివారంకి వచ్చింది. ప్రియులారా, ఇక్కడ గమనిద్దాం, ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. ఫస్ట్ ఎట్లిచ్చారు వాళ్ళు? ప్రభు వల్ల ప్రారంభపు దైవజనుడు అపోస్తులు ఎట్లిచ్చారు? ఎడతెగక అన్నారు. బాగా గమనిద్దాం, ఎడతెగక అన్నారు. ఎడతెగక తీసేశారు. మరి ఏమన్నారు ఇప్పుడు? ఒక రోజుకి ఒకసారి అన్నారు. ఫస్ట్ ఏమో ఎడతెగక, తర్వాత ఏమో ఎడతెగకంటే కుదరదు, మరి ఏం చేశారు? ఒక్క రోజుకి ఒక్కసారి అన్నారు, ప్రతి దినం అన్నాడు. తర్వాత ఏం చేశారు? ప్రతి దినము ప్రభు వాళ్ళు ఇచ్చకంటే పోతే సమయం సరిపోదని ఏమన్నాడు? మళ్ళా ప్రతి దినము ఇచ్చుకంటే పోతే, ప్రభు వల్ల ఇచ్చుకంటే పోతే ఆ సమయం అంతా దానికే సరిపోతుంది కదా, ఈ వాక్యం ఎప్పుడు చెప్పాలని మళ్ళీ ఏం నిర్ణయం చేశారు వాళ్ళు? ఆదివారము అన్నారు. ఆదివారం ఎప్పుడంట? ఆదివారం అన్నారు. ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? ప్రతి దినమును పోయి ఎడతెగకు పోయి ప్రతి దినం అన్నారు. ప్రతి దినం పోయి ఇప్పుడు ఏమన్నారు? వారానికి ఒకసారి అన్నారు. వీళ్ళు అలా ఇక్కడ గమనిద్దాం. సరే, వారానికి ఒకసారి అన్నారని, సరే ప్రతి వారానికి ఒకసారి కంటిన్యూ చేయమన్నారా? వారానికి ఒకసారి కదా చెప్పింది. ప్రభు వల్ల తీసుకోవడానికి వారానికి ఒకసారి అన్నాడు. సరే, వారానికి ఒకసారి అని కంటిన్యూ ప్రతి ఆదివారం అని తీసుకోమని చెప్పాడా? ప్రతి ఆదివారం అని బైబిల్ లేదు. బైబిల్లో దాదాపు అంటే ప్రియులరా 66 పుస్తకాలలో, ఈ 66 గ్రంథాలలో ఈ భక్తులు, అపోస్తులు, ప్రవక్తలు, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి రాయబడినటువంటి గ్రంథంలో ప్రతి ఆదివారం అనేటువంటి ఒకవేళ ఉంటే కంటిన్యూగా ప్రతి ఆదివారం చేయొచ్చు. కానీ ఆదివారంలో రొట్టె విరుచుటకు కూడినప్పుడు అని ఉంది. అందుకని ఈరోజు పెద్ద పెద్ద సంఘాలు ఏం చేస్తున్నాయంటే, ఉదాహరణ చెప్తున్నాను, సిఎస్ఐ సంఘాలు కానీ, లేదా పెంతుకోస్తు సంఘాలు కానీ, ఓసన్న మందిరాలు కానీ, బైబిల్ మిషన్ వాళ్ళు కానీ, లేదా ఇలా ప్రపంచంలో వరల్డ్ వరల్డ్గా పెద్ద పెద్ద సంఘాలు నెలకొకసారి మాత్రమే ఇస్తున్నారు. మరి ఎందుకు ఇస్తున్నారు నెలకొకసారి? అంటే వాళ్ళకు వాక్యం తెలియదనా? వాళ్ళు దైవజనులు కాదా? వాళ్ళు ఎందుకు మరి మీరు ప్రతి ఆదివారం ఇవ్వాలంటున్నారు కదా? అంటే వాళ్ళకు ప్రతి ఆదివారం ఇవ్వాలన్న సంగతి వాళ్ళకి తెలియదంటావా? పెద్ద పెద్ద సంస్థలు, పెద్ద పెద్ద సంఘాలు, వేల లక్షల మంది కూడుకుంటున్నటువంటి ఆత్మతో వాడబడుతున్న దైవజనులు, ఆత్మీయ తండ్రులు, వాళ్ళు పెద్ద పెద్ద దైవజనులు నెలకొకసారి ఇస్తున్నారు. మరి నువ్వు చెప్తున్నావే ఏమని? ఇప్పుడు ప్రతి ఆదివారం ఇవ్వాలని చెప్తున్నావు. ఎక్కడుంది బైబిల్లో ప్రతి ఆదివారం ఇవ్వాలని? నేను అదే అడుగుతున్నాను. ఈరోజు ప్రతి ఆదివారము బల్లారాధన ఇవ్వాలని చెప్పుకుంటున్నటువంటి ఎవరైతే చెబుతున్నటువంటి దైవజనులు ఉన్నారో వారు అడుగుతున్న సూటి ప్రశ్న, ఒక సేవకుడుగా ఏమడుగుతున్నాను అంటే, ప్రతి ఆదివారం ఇవ్వాలి బల్లారాధన అని బైబిల్లో సింగిల్ రెఫరెన్స్ ఉంటే చూపించండి, ఖచ్చితంగా మనం ఫాలో అవుదాం. ఈ రోజు నుండి ఫాలో అవుదాం. ఎందుకంటే ఈరోజు దైవజనుడు హోసన్న మినిస్ట్రీ వాళ్ళు కానీ, బైబిల్ మిషన్ వాళ్ళు కానీ, తర్వాత సిఎస్ఐ వాళ్ళు కానీ, పెంతుకోస్తు వాళ్ళు కానీ, ఇంకా పెద్ద పెద్ద డినామినేషన్ వాళ్ళు కానీ బైబిల్కి వ్యతిరేకంగా ఎప్పుడు చేయరు. వాళ్ళు ఆత్మచేత నింపబడినటువంటి దైవజనులు, వాళ్ళు ఎప్పుడు అలా చేయరు. బైబిల్లో వ్రాయబడింది ఈ దినమే చేయాలి అని ఆచారం కాదు. ఉదాహరణ, దీన్ని ఏమంటారంటే ఈ దినమే చేయాలి అనే దాన్ని ఏమంటారు తెలుసా? ఆచారము అంటారు. ఉదాహరణ చెప్తున్నా, ఆచారానికి ఆత్మీయతకు చాలా తేడా ఉంటుంది. ఆత్మీయత ఎట్లా ఉంటుంది అంటే క్రమం దేవుడు ఏదైతే చెప్తే, బైబిల్లో ఉదాహరణ చెప్తున్నాను, వ్యభిచరించొద్దు అన్నాడు. బైబిల్లో వ్యభిచరించొద్దు అన్నాడు కనుక వ్యభిచారం చేస్తే తప్పు. బైబిల్లో ప్రతి ఆదివారము బల్ల ఇవ్వండి అని చెప్పింటే ఖచ్చితంగా ఇవ్వాలి ప్రతి ఆదివారం. అలా చెప్పలేదు కనుక సంఘం నిర్ణయం, సంఘపు ఆలోచన, సంఘం ఏదైనా నిర్ణయం చేయొచ్చు. ఉదాహరణ ఎట్లా సంఘం నిర్ణయం చేయొచ్చు అని నేను చెప్తున్నానంటే, నా సొంత ఆలోచన చెప్పడం లేదు ఇక్కడ. అట్లనే దేవుడికి వ్యతిరేకంగా చేయడం చెప్పడం లేదు. సంఘపు నిర్ణయం ఎందుకు చెప్తున్నానంటే, ఉదాహరణ చెప్తున్నాను, ప్రారంభపు శతాబ్దంలో ఎప్పుడు ఇచ్చేవాళ్ళు బల్లారాధన? ఎడతెగక అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది. తర్వాత ఏం నిర్ణయం చేశారు వాళ్ళు? సంఘము ప్రతి దినం ఒకసారి అన్నారు. తర్వాత మళ్ళీ ఏం నిర్ణయం చేశారు వాళ్ళు? వారానికి ఒకసారి అన్నారు. ఇవన్నీ వాళ్ళ సొంత నిర్ణయమా? వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు కనుక, వాళ్ళు అట్లా నిర్ణయం చేసుకున్నారు కనుక బైబిల్కి దేవునికి వ్యతిరేకం చేశారందామా? ఎంత చేశారందాం దీన్ని? పిల్లరా, బైబిల్కి వ్యతిరేకం కాదు, సంఘపు నిర్ణయం. సంఘము ఏది అనుకూలమైతే, ఏ రోజు అనుకూలమవుతుందో సంఘ అనుకూలాన్ని బట్టి ప్రభు బల్ల తీసుకోవాలి. అట్లని ప్రభు బల్ల తీసుకోకూడదని చెప్పడం లేదు.
ఖచ్చితంగా ప్రభు బల్ల తీసుకోవాలి. ఎందుకంటే ఎవడైనాను నా శరీరము తిని నా రక్తము త్రాగువాడి నిత్య జీవము గలవాడు, వాని అంత్య దినమందు వారిని నేను లేపుదును అన్నాడు. ఖచ్చితంగా తీసుకోవాలి. కానీ పలానా దినమే తీసుకోవాలంటే రూల్ లేదు. తీసుకోకపోతే ఇదిగో ప్రతి ఆదివారం తీసుకోకపోతే నరకానికి పోతాడని బైబిల్లో లేదు. అలాని నెలకు ఒక్కసారి తీసుకోండి అని చెప్పడం లేదు. మీకు వీలైతే ప్రతి ఆదివారం తీసుకోండి. అలానే మీరు ప్రతి ఆదివారం తీసుకోండి అని చెప్పట్లేదు. మీకు వీలైతే ప్రతి దినం తీసుకోండి. దేవుని వాక్యం చెప్పబడినటువంటి మాట. అంతే తప్ప ఇదిగో పలానా సంఘం వాళ్ళు నెలకు ఒక్కసారి తీసుకుంటున్నారు, ఆ సంఘాన్ని నరకానికి పోతుంది అని తప్పుడు అభిప్రాయం మాట్లాడొద్దు. నేను నా సేవకులకు చెప్తున్నటువంటి మాట అదే. ఈరోజు చాలా మంది కించపరుస్తూ ఉన్నారు. కొంతమంది సేవకులు కొన్ని సంఘాలను విమర్శిస్తున్నారు. అది తప్పు అని చెప్తున్నాను. అలా విమర్శించడం తప్పు అని చెప్తున్నాను. వాస్తవానికి నేను ఒక మాట అంటున్నాను కదా, బైబిల్లో దేవుని ఈ 66 పుస్తకాలలో క్రొత్త నిబంధనలో కానీ పాత నిబంధనలో కానీ ఇదిగో ప్రతి ఆదివారము ప్రభు బల్ల తీసుకోండి ఇది అని ఒక రెఫరెన్స్. ఆదివారం అన్న మాట మాత్రమే ఉంది, ప్రతి ఆదివారం అని లేదు. అట్లా బైబిల్ ఏం చెప్పాను ఇందాక నేను, ఒక మాట స్థిరపరచాలంటే ఎన్ని వచనాలు ఉండాలని చెప్పాను, సాక్షుల నోట ఎంతమంది పలకాలని చెప్పాను, 2 లేదా 3. ఆ మాట స్థిరపరచబడాలి అంటే 2 లేదా 3, అంటే ఒక రెఫరెన్స్ కాదు చెప్పాల్సింది. ఆ రెఫరెన్స్కు తోడుగా ఏ జత పక్షికి దానికి తోడు ఉండాలి. అలాగున ఒక రెఫరెన్స్ కాదు, 1కి 3 రెఫరెన్స్ల ఆధారం మనకు బైబిల్ చెప్తున్నటువంటి సూత్రం. కనుక నా ప్రభునందు దేవుని బిడ్డారా, ఎవరైనా కానీ ప్రతి ఆదివారము బల్లారాధన ఇవ్వాలి, తీసుకోవాలి, లేకపోతే నరకానికి పోతారని చెప్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను చెబుతున్నటువంటి ఒక సేవకుడిగా బైబిల్ పట్టుకుని చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ 66 పుస్తకాలలో ప్రతి ఆదివారము ప్రభు బల్ల ఇవ్వాలి అని ఏ ఒక సింగిల్ రెఫరెన్స్ కాదు కదా, సింగిల్ రెఫరెన్స్ అంటే నేను ఏం చెప్పాను, ప్రతి ఆదివారం అనేటువంటి పదం వర్డ్స్ దానికి 1కి మించి 3 ఆధారాలు చూపించాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. రెండవదిగా నేను ఇంకొక మాట గుర్తు చేస్తున్నాను. బైబిల్ ఏం చెప్పిందంటే, ఒక మాట కలపొద్దు తీయొద్దు అని చెప్పింది. ఫస్ట్ గుర్తు చేసిన మాట, ఒక మాట కలపొద్దు, వాటిని ఏమి చేర్చుకోము, వాటిలో కలపకూడదు. ఒకవేళ కలిపితే ఏంటి కలపటం, ప్రతి ఆదివారం అనేటువంటి పదం లేకపోయినా ప్రతి ఆదివారం ప్రతి అనేటువంటి పదం కలుపుతున్నారు మీరు, కలపకూడదని బైబిల్ చెప్పింది. ఈరోజు ఎవరైతే బల్లారాధన ప్రతి ఆదివారం తీసుకోవాలని చెప్తున్నారో వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రతి అనే మాట లేదు, అయినప్పటికీ కూడా మీరు కలుపుతున్నారు. మరి మీరు కలిపినట్టు కదా. ప్రతి అనేటువంటి మాట లేకపోయినా ఆ మాట ఏం చెప్పాడు, ప్రకటన గ్రంథంలో ఏం చెప్పాడు ఆయన, దైవజనుడు పరిశుద్ధుడైనటువంటి యోహాను గారు ఏం చెప్పారు, ఇదిగో ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములు విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనా వీటితో మరి ఏదైనా కలపకూడదు అని చెప్పాడా లేదా. అంటే ప్రతి అనేది మీరు ఎందుకు కలుపుతున్నారు, లేదు కదా ప్రతి అనే పదం పిల్లరా. అందుకనే కలపొద్దు, కలిపి నరకానికి వెళ్ళొద్దు. దేవుని వాక్యంలో ఒక అక్షరం కలపొద్దు, ఒక అక్షరం తీసివేయద్దు, ఉన్నది ఉన్నట్టు ఫాలో అవుదామని చెప్తున్నా. కాబట్టి నా దేవుని సంగమా, ప్రభు వల్ల ఎప్పుడు చేసుకోవాలంటే సంఘ అనుకూలతను బట్టి. అట్లని తీసుకోవద్దని చెప్పడం లేదు, ఖచ్చితంగా తీసుకోవాలా. మీరు ఖచ్చితంగా మీకు అనుకూలం అవుతుందా ప్రతిరోజు తీసుకోండి, మీకు అనుకూలం అవుతుందా ప్రతి ఆదివారం తీసుకోండి, మీకు అనుకూలం అవుతుందా ప్రతిదినం తీసుకోండి. మీకు మీ సంఘ అనుకూలతను బట్టి నిర్ణయించబడిందే తప్ప ఇదిగో ఈ దినమే తీసుకోవాలనేటువంటి మాట మాత్రమే లేదు. కాబట్టి నా ప్రభునందు దేవుని సంగమా, మీరందరూ ఆలోచించండి, అవగాహనతో మాట్లాడండి, ఏదైనా కానీ ప్రార్థనాపూర్వకంగా చేయండి. ఎంత జాగ్రత్తగా తీసుకోవాలంటే అంత జాగ్రత్తగా తీసుకోవాలా. ఆశమాష కాదు, ఏదో మనం ప్రతిరోజు ఆదివారం వచ్చేసరికి ఏదో మనం లోకస్తులుగా ఏదో మటన్గా తెచ్చుకొని తిన్నట్టుగా ప్రభు వల్ల అది ఏదో తీసుకోవాలి ఖచ్చితంగా అనుకోవద్దండి. మనం సండే వచ్చిందని మటన్ తెచ్చుకోవాలని ఏ విధంగా అయితే ఆ లోక విషయంలో ఆలోచన పోతుందో ప్రభు వల్ల కూడా ఆ విధంగా తీసుకోవద్దండి. ఎందుకంటే చాలా పర్ఫెక్ట్గా తీసుకోవాలా, చాలా జాగ్రత్తగా తీసుకోవాలా. ఆయన అనాలోచన ఎవడైనాను అయోగ్యముగా పుచ్చుకొనను వాడు ఏమవుతాడని చెప్పాడు, వాడు మరణం అవుతాడని చెప్పాడు. అనేకులు నిద్రించాలని రోగగ్రస్తులు అవుతారని చెప్పాడు. కాబట్టి నా దేవుని బిడ్డారా, ఒక సేవకుడుగా వాక్యానుసారంగా మీ అందరూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రభు వల్ల ఇదిగో పలానా దినమే తీసుకోవాలని రూల్ లేదు, ఆదివారం ఎప్పుడైనా తీసుకోవచ్చు. నెలకు ఒకసారిని కాదు, సంవత్సరానికి ఒకసారిని కాదు, ప్రతి దినము అని కాదు, సంఘ అనుకూలతను బట్టి ఆ రోజు ప్రారంభపు సంఘం నిర్ణయించింది. ఒక ఎడతెగన్నది ప్రతి దినం ఎడతెగన్నది దినానికి ఒకసారి చేసింది, తర్వాత వారానికి మార్చింది, తర్వాత ఆ వారమైన స్థిరపరచలేదు, అనుకూలతను బట్టి మార్చింది. కాబట్టి మనం కూడా ఆలోచించాలి, సద్వినియోగం చేసుకోవాలి.
ఖచ్చితంగా ప్రభు వాళ్ళ తీసుకోండి. చాలా భక్తి భావజాలతో తీసుకొని ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలని మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఇందులో ఏదైనా మీకు డౌట్స్ ఉంటే మీకు స్క్రీన్ పై నెంబర్ ఇవ్వబడుతుంది. ఆ స్క్రీన్ పై నెంబర్కు మీరందరూ ఒకవేళ డౌట్ ఉన్న వాళ్ళు ఆ నెంబర్కు ఫోన్ చేసి ప్రతి విషయాన్ని మీరు క్లారిటీగా ఇంకా మీరు సవివరణంగా మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే ఆ నెంబర్ కాల్ చేసి మీరు అడగాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తూ, గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. మరొకసారి ప్రభు పేరిట వింటున్నటువంటి మీ అందరికి కూడా ప్రేమపూర్వకంగా ఒక సేవకుడుగా ప్రభు అయినటువంటి యేసు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.